రాజమహేంద్రవరంలో ప్రతిష్టాత్మకమైన దేవీ చౌక్లో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 6వ రోజు మంగళవారం ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భారీగా తరలివచ్చారు. లలిత త్రిపుర సుందరిదేవి అవతారంలో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనమిప్పించారు. ప్రతిష్టాత్మక దేవీ చౌక్లో 91వ సంవత్సరం దేవీ నవరాత్రి వేడుకలు శ్రీదేవి నవరాత్రి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు భారీ ఎత్తున అమ్మవారిని దర్శించుకోవడానికి తరలివచ్చారు. 6వ రోజు శ్రీ కనకదుర్గమ్మ వారు లలిత త్రిపుర సుందరిదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవ కమిటీ అధ్యక్షులు బొత్తుల రాజరాజేశ్వరరావు సారథ్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా దేవీ చౌక్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఒకవైపు ఎటు చూసిన భక్తుల సందడిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పలువురు రాజకీయ నాయకులు, వ్యాపార వర్తక ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ మండపం ఆవరణలో కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు దొంతంశెట్టి శ్రీకాళహస్తీశ్వరరావు మాట్లాడుతూ ఆ అమ్మవారి దయతో భక్తులందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరుతున్నారన్నారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎప్పటికప్పుడు దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేస్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు రాజమహేంద్రవరం దేవి చౌక్ ఘనంగా ప్రారంభమైనవి. ఈరోజు 6వ రోజు అండి. 6వ రోజు షష్ఠి జయ మంగళవారం. షష్ఠి మంగళవారం కలిస్తే అది స్కంద షష్ఠి అంటారు. ఆ స్కంద షష్ఠి నాడు ఏ దేవత అర్చన చేసినా సకల ఈశ్వరం కలిగి సకల దోషాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యము, గృహంలో శుభకార్యములు, కుమార్తె కానీ కుమారుడు కానీ కళ్యాణాలు జరుగుతాం. అలాగే సంతానం లేని వారికి సంతానవృద్ధి కలుగుతాం. అలాగే అనేక రకాలైన శుభాలు జరుగుతాయి ఈరోజు పూజ చేసుకున్న వారికి. అలాగే ఉదయం నుంచి కూడా అందరూ మహిళామణులు, స్త్రీలు, పురుషులు, దంపతులు అందరూ కూడా అమ్మవారు అర్చన చేసుకున్నారు. ఈరోజు అమ్మవారు లలితా పరమేశ్వరి అవతారంలో అలంకారంతో విరాజిల్లుతున్నారు.